కడప జిల్లా కే అగ్రహారానికి చెందిన విద్యార్థి కీర్తన్ కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన వెంకటేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నంలో వెంకటేష్ దాడికి పాల్పడ్డట్టుగా డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. దీంతో అతని కాలిపై కాల్పులు చేసినట్టు చెప్పారు. వెంకటేష్ కాలికి గాయమైందన్నారు. చికిత్స కోసం మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా డాక్టర్లు వైద్యం చేసి డిశ్చార్జ్ చేశారన్నారు. దీంతో రిమాండ్కు తరలించామన్నారు. రామకీర్తన అన్నటువంటి అమ్మాయిని ఒక వ్యక్తి ఆవుల వెంకటేష్ అన్నటువంటి వ్యక్తి గొంతు కోసి చంపినటువంటి కేసులో అతను తర్వాత పోలీసు అదుపులోకి తీసుకున్నప్పుడు అతను పారిపోగా రాత్రి సెర్చ్ పార్టీస్ అన్ని వెతుకుతుండగా కాజీపేట సిఐ గారికి తటస్థపడినప్పుడు అతను ఒక పోలీసు మీద దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించే కాలంలో అతనికి పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. గాల్లోకి 2 కాల్పులు జరిపి కింద ఒక కాల్పు జరిపితే ఒకటి కాలుకి ఇంజురీ అయింది. అతన్ని తీసుకువచ్చి హాస్పిటల్లో మన మైదుకూరు హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించేసి రిమ్స్లోన చేర్పించడం జరిగింది. అతను ఇంతకాలము అక్కడ రిమ్స్లోన ట్రీట్మెంట్ పొంది ఈరోజు డిశ్చార్జ్ అయితేనే అక్కడ సర్వేలెన్స్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు అతన్ని తీసుకొని వచ్చి నా దగ్గరికి ప్రొడ్యూస్ చేయగా ఈ పోలీస్ ఫైరింగ్ మరి తర్వాత పోలీస్ మీద దాడి చేసినటువంటి కేసులో నేను దర్యాప్తుగా అధికారిగా ఉన్నందువల్ల నా దగ్గరికి ప్రొడ్యూస్ చేసేగా అతన్ని ఈరోజు మధ్యాహ్నము 1:15 అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని కోర్టులోనూ ఈరోజు హాజరుపరుస్తున్నాము. తర్వాత క్రమంలో మర్డర్ కేసులో కూడా ఇతన్ని